అందరికీ నమస్తే. నా పేరు రాజేష్. చెర్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అన్న, మీరు రాజకీయంలోకి రావడానికి ముఖ్య కారణం కానీ ఉద్దేశం ఏంటిది? రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం అంటే ఊరికి గుర్తింపు అనేది దాదాపులో కరువైపోయింది. నేను బయట ఎక్కడ తిరిగినా చెర్లపల్లి అనేది విలేజ్ అని చెప్పుకోవడానికి లేకుండా మంగళ పక్కన, తుంగూరు పక్కన, బీర్పూర్ పక్కన, లేకపోతే ఏదో ఒక ఊరు దగ్గర అని చెప్పాలి. కానీ మా ఊరికి మాది ఇక్కడ ఉంటుందని చెప్తే అసలు ఎవరైనా అడిగినా కానీ చెర్లపల్లి ఊరు ఎక్కడ అది ఉన్నదా అనేది అంటే గుర్తింపు అనేది లేకుండా పోయింది అన్నట్టు. అందుకోసం కానీ మనం అంటూ తెలిసిన వాళ్ళం అందరి లెక్కల కాకుండా మనం ఎందుకు రేజ్ చేయకూడదు, మనం ఎందుకు మాట్లాడకూడదు, మనం ఎందుకు మార్పు రావడానికి ట్రై చేయకూడదు, మనం ఎందుకు గుర్తింపు రావడానికి ట్రై చేయకూడదు అనే ఉద్దేశం కొద్దీ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఓకే. మరి ఈ 2025 స్థానిక సర్పంచ్ ఎన్నికలలో చాలామంది ఇక్కడ చూసిన యువతనే రాజకీయాలకు దిగుతుంది. యువత అనేది రాజకీయాలకు దిగాలన్నా వద్దా? ఒకవేళ యువత రాజకీయాలకు వస్తే మార్పు ఎట్లా వస్తుంది? మార్పు ఏం గురించి ఆశిస్తారు? మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడున్న జనరేషన్లో యువత రాజకీయాలకు రావాలి. ఎందుకంటే పాతకాలంలో రాజకీయాలకు వాళ్ళని పెడితే పాతకాలంలో రిజల్టే వస్తాయి కానీ కొత్త రిజల్ట్ రాదు. అవును. ముఖ్యంగా అది నోకియా ఫోన్ టైపు. అప్పుడు అది ట్రెండింగే కావచ్చు, అప్పుడు అది అభివృద్ధి కావచ్చు, అప్పుడు అది అయిపోయింది. కాకపోతే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యుగం కాబట్టి ఏఐతో పోటీ పడాలంటే యువతతో అవుతుంది. నార్మల్గా పాతకాలం రాజకీయాలతోటి కాదు. కరెక్ట్. ఇప్పుడు ఏదైనా ఉన్నా కానీ కంప్లీట్గా డిజిటల్ నడుస్తుంది. సో అంత టెక్నాలజీ వాళ్ళు వాడలేరు. వాళ్ళకంటే ఒక అసిస్టెంట్ పెట్టుకోవాలి, వాళ్ళకంటే ఒక టీం పెట్టుకోవాలి. సో అలా మనుషులు పెరుగుతారు కానీ పని మాత్రం పెరగదు. ఇప్పుడు ఈ యువత ఉండి ఒక్కళ్ళు చేసే పనిని పాతకాలం వాళ్ళు 2-3 పనులను పెట్టుకొని చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు మ్యాన్ పవర్ కానీ ఆలోచన ప్రకారం కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి యువతనే రావాలి. ఇంకొకటి, యువత రావడానికి ఏంటంటే కొత్తగా రాజకీయాలకు వస్తారు కాబట్టి ఏదో చేయాలనే ఉద్దేశం కొద్ది వస్తారు. కరెక్టే. ఆ ఉద్దేశంతో వస్తారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అట్లీస్ట్ 100 అనుకొని 50 చేస్తారు. పాత వాళ్ళు ఎట్లుంటారు అంటే వాళ్ళకు అన్నీ తెలుసు కాబట్టి ఏమైనా ఉన్నా కానీ సంపాదించుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి యువత వస్తేనే బాగుంటుంది నా ఉద్దేశం. ఇప్పుడు యువత అనేది మీరు అన్నట్టు కరెక్టే, రాజకీయాలకు రావాలన్నారు, రాజకీయంలో దిగుతుంది. కాబట్టి చాలామంది పాత రేజకి చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత యువత వల్లనే కొంత విలేజ్ లాగానే బయట అవేర్నెస్ జరుగుతుంది. సో కానీ చాలామంది పాతగా రాజకీయాలు వేసిన వాళ్ళు పెద్ద మనుషులు కూడా ఓటుకు నోటు అంటారు, మందుడుకు అలవాటు అయిపోయి అమ్ముడు పోతున్నారు. మరి ఓటుకు నోటు ఇచ్చుడు కరెక్టే అంటారా? మందుకు అలవాటు అయిపోయి వాళ్ళు మరి కరెక్టే అంటారా? మీ అభిప్రాయం చెప్పండి. ఓటుకు నోటు అనేది కంప్లీట్గా అది ఇల్లీగల్ మ్యాటర్. ఓటును కొనవద్దు. కొన్న నేరమే, దాన్ని అమ్ముకున్న నేరమే. సో అది కావాలని అది ఇచ్చే వాళ్ళకి తెలుసు అది తప్పని, తీసుకునే వాళ్ళకి అది తప్పని తెలుసు. కాకపోతే అది ఆ రకంగా డీల్ చేయడం అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా కూడా ప్రజల్ని గొర్రెల్ని చేస్తున్నారు కానీ 100, 200, 500, 1000, 2000 ఇట్లా కొనటానికే ట్రై చేస్తున్నారు. కానీ ఆ కొనే డబ్బులతోటి ముందు నుంచి పాత రాజకీయాలే కదా, పాత రాజకీయ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలియదా? ఒక ఓటు కానీ అంటే ఒక 100 మంది ఓటర్లు ఉన్న దగ్గర కానీ 1000 మంది ఓటర్లు ఉన్న దగ్గర కానీ ఒక్కొక్క దానికి 2,000 పెట్టే డబ్బులతోటి ఊళ్ళో డెవలప్మెంట్ చేయొచ్చు కదా. కరెక్ట్. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ చేస్తే నువ్వు ఓటుకు డబ్బులు పెట్టాల్సిన పని ఏమున్నది? నువ్వే చేస్తావు కాబట్టి నిన్నే తీసుకుంటారు. నువ్వు నిల్చోకపోయినా కానీ నిల్చోమని చెప్తారు. నిల్చోనా నువ్వు ఇంట్లో కూర్చున్న ప్రచారం చేయకుండా నువ్వు గెలుస్తావు కదా. రైట్. ఓటుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఓటుకు డబ్బులు ఇవ్వాల్సి అనుకుంటే వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు ఇంకేదో లాభం అంటే 5 లక్షలు ఖర్చు పెడితే 10 లక్షలు చేయడానికి దాదాపులా చేస్తారు. చేయకపోవడానికి ఇప్పుడు నేను నీకు వట్టిగా డబ్బులు ఇవ్వమంటే ఇస్తానా? ఇయ్యను కదా. నువ్వు నాకు పనికి వచ్చినా, నువ్వు నా దగ్గర పని చేసిన సాలరీ కంటే ₹1 కూడా ఎక్కువ ఇయ్యను. 5 సంవత్సరాలలో ఇవ్వండి. ఈ రోజు వచ్చి కొత్తగా నేను డబ్బులు నీ దగ్గర ఇస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి వాటి ఎందుకు డబ్బులు ఇస్తున్నాను చెప్పేసి. కంప్లీట్గా వాడు చీటింగ్ చేయడానికే డబ్బులు ఇస్తున్నాడు, లేదంటే నిన్ను కొనడానికే డబ్బులు ఇస్తున్నాడు. అవన్నీ తెలిసిన తర్వాత నువ్వు ఇట్లా తప్పుడుగా ఓటేసితే దానికి ఓలేం చేయలేరు. దాని తర్వాత మళ్ళీ మంచి నాయకుడు రావాలి, ఊరికి మంచి జరగాలి,
మంచి పనులు చేయాలి, ఎవరు వచ్చి ఏం చేయరు అని చెప్పేసి రాజకీయాన్ని తప్పు పట్టడం అది మన తప్పు తప్పితే వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళు అట్లా చేస్తున్నారు, వాళ్ళని మనం గెలిపించి వాళ్ళ చేసే వాళ్ళని గెలిపించి మళ్ళీ మనమే మా రాజకీయం తప్పు పట్టడం. రాజకీయం తప్పు కాదు, రాజకీయం చేసేటోళ్ళను రాజకీయం చేసే వాళ్ళకు గెలిపించడం మన తప్పు. మీరు అన్నట్టు వ్యాలిడ్ పాయింటే. చాలామంది ఇప్పుడు నోటుకు అన్నట్టు పేదవాళ్ళు నోటుకు అమ్ముడు పోతున్నట్టు ఇక్కడ పోటీలా ఇద్దరు దిగుతారు. ఇప్పుడు యువత రాజకీయం వచ్చినప్పుడు ఆశయంతో వచ్చే వాళ్ళు ఉన్నారు, అభివృద్ధి యువత దిగింది. ఒక పక్క పెద్ద మనుషులతో దిగిన సపోర్ట్ ఉన్నారు. ఇద్దరికి వారు జరుగుతున్నప్పుడు మరి ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి? యువతని ఎన్నుకోవాలన్నా, ఆశయం ఉన్న వాళ్ళతో అభివృద్ధి అనుకున్న విలేజ్ని అనుకున్న వాళ్ళనా, లేకపోతే పెద్ద మనుషులు ఇచ్చి పైసలకు అమ్ముడు పోయేటోళ్ళని, ఓటుకు అమ్ముడోళ్ళని, వాళ్ళు ఎవరిని ఎన్నుకోవాలో చెప్పండి మీ అభిప్రాయం. అది కంప్లీట్గా ఆశతో ఉన్న వాళ్ళని కాకుండా ఆశయంతో ఉన్న యువతకే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే వాళ్ళు ఆశయంతో ఉన్నారు, ఏదో ఒక పని చేయాలని ఉన్నారు. పెద్ద మనుషులు ఏమున్నది భయ్, నా తరపునకి ఇంతమంది ఉన్నారు, నా తరపున వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు, వీళ్ళు మాత్రం వేస్తారు, వీళ్ళు వేసిన వేయకపోయినా వాళ్ళ ముడుపులు వాళ్ళకి చెందుతాయి. ఆబ్వియస్లీగా తాగడమో తినడమో లేకపోతే ముడుపులో ఏదో ఒక రకంగా ఒక హామీలో ఏమో జరుగుతాయి, కానీ పేదవాళ్ళకైతే ఏం జరగవు. రేపు వాళ్ళు వచ్చి వీళ్ళు అసలు వాస్తవానికి పేదవాళ్ళు మంచిగా అందరు అంటారు ప్రజలు నమ్మలేం, ప్రజల్ని అలవాటు చేసిందే ఈ సోకాల్ నాయకులు. వాళ్ళు తప్పు చేసి వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో రాంగ్ ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి పాలన పేరు ఇతను మంచి ఉందని చెప్పి వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నారు. డబ్బులు తీసుకుంటున్నారు అంటే డబ్బులు తీసుకుంటారు, ఎందుకు తీసుకోరు? వాళ్ళ పరిస్థితే, వాళ్ళు పేదవాళ్ళు అంటేనే డబ్బులు లేకుండా ఉన్నారు. అరే డబ్బులు ఇవ్వాలి చేస్తాడు, ఇటు పక్క రాజకీయ నాయకుడు చెప్పిండు, ఒక పక్క డబ్బులు ఇస్తున్నాడు. వాళ్ళకి రెండు రకాల బెస్టే ఉంటుంది వచ్చి నమ్ముతున్నారు. అట్లా నమ్మి మోసపోయి ఇంకా మోసపోతారు, ఇంకా చెప్పుల దాకా తిరుగుతున్నారు. సో ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. రాజకీయ నాయకులని కొంచెం దూరం పెట్టి సొంతంగా ఆలోచించే ఆలోచనలు వస్తున్నాయి. ఓకే అన్న. అండ్ ఇంకో క్వశ్చన్, ఇప్పుడు ఎవరైతే పోటీలు దిగుతారు కదా, సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కదా, దిగిన వెంటనే చాలామంది రూమర్స్ క్రియేట్ చేస్తారు. పలానాడు డబ్బులు వంచుతురాట, పలానాడు తాగిపిస్తుందట, ఎలక్షన్కి ఒక్కరోజు ముందే రాత్రి చేంజ్ చేసేస్తారట, మంచోని చెడుని మంచిగా పడే ఓట్లు రాకుండా అచ్చే రోడ్లు పడేటట్టు వేస్తారట. దీన్ని ఉద్దేశించి మీ అభిప్రాయం చెప్పండి, దీన్ని ఎలా మీరు ఖండించాలనుకుంటున్నారు? అది కంప్లీట్గా వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. వాస్తవానికి రాత్రికి ఎన్ని రోజులు ఏంది రాత్రికి చేంజ్ చేద్దామని అంటే అది చెప్పాను కదా ముందే, అది పాత రాజకీయం. అప్పుడు అలా నడిచింది. అప్పుడు ఏమైంది అని అంటే డబ్బులు కంప్లీట్గా డిపెండ్ అయిన ఒక రాజకీయ నాయకుని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి రాత్రి డబ్బులు ఇచ్చేసి హామీలు ఇచ్చేసి చేద్దామని చెప్పి చెప్పాలి అనుకున్నారు. కానీ దాదాపు ఇప్పుడైతే అది సాధ్యం కాదు. అది అలా తెలుసుకోవాలి. వాస్తవానికి ఇప్పుడు తెలివి లేకుండా ఎవరు ఉన్నారు? రాత్రి ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ఒక ఓటర్ అనేటోడు ముందే ఫిక్స్ అయి ఉంటాడు, పలానా వాళ్ళకి వేయాలని చెప్పేసి. ముందే ఎవరెవరు నిల్చుంటే క్యాండిడేట్లు అనుకుంటారో ముందే ఫిక్స్ అయి ఉంటారు. మనం డబ్బులు ఇచ్చినా ఏమి ఇచ్చినా అది వాస్తవానికి అది కాదు. ఇంకొకటి నేను షూట్గా అందరిని అడుగుతాను, ప్రతి ఓడు రాత్రి చేంజ్ అవుతాడు, రాత్రి చేంజ్ అవుతారు, డబ్బులు ఇస్తారని చెప్పేసి అని అంటున్నారు కదా. కంప్లీట్గా అన్న వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు డబ్బులు తీసుకొని ఓటేస్తావా అని చెప్పేసి అడుగు. ఓకే, వాళ్ళ దగ్గరికి ఏం సమాధానం వస్తా అంటే నేనెందుకు డబ్బులు తీసుకుంటా, నేనెందుకు చేంజ్ అవుతాను అంటావు. అట్లా ప్రతి ఒక్కరిని అడుగు, 10 మంది అడితే ఎవరి దగ్గర రాంది రాత్రి ఎక్కడికి వెళ్ళి చేంజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎవరు డబ్బులు తీసుకొని అంటారు, ఎవరు నేను మాట మార్చను అంటారు, మళ్ళీ ఎవరు మార్పు కావాలని చెప్పేసి వాళ్ళే అంటారు. సో దానికి మనం ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించు. ఎవరు కూడా కాదు, అది కంప్లీట్గా అది రూమరే. మనం అంటున్నాం కదా ఫస్ట్, ఇది రూమర్ క్రియేట్ చేస్తారంటారు. వాళ్ళు క్రియేట్ చేసిన ట్రాప్లా కొంతమంది జనాల్ని ఆ క్రియేట్లా అటున్న ఓటు అరే గెలుస్తాడు కావచ్చు ఇతనికే వేద్దామనే ఒకటి కావాలని క్రియేటే, కానీ అది అంత పెద్దగా దాదాపు ఏం కాదు. కాకపోతే జనాలు అది మాత్రం అర్థం చేసుకోవాలి. ఈ వాడు అంటాడు వీళ్ళే గెలుస్తారట, వీళ్ళే గెలుస్తారు. వాళ్ళ గురించి పక్కన పెట్టు, నువ్వేటు ఓటు వేయాలి. కరెక్ట్. ఎవరు క్యాండిడేట్ బెస్ట్ అందులో, ఎవరికి ఉంది, ఎవరికి సత్తా ఉంది, ఎవరు చేసేటోళ్ళు, ఎవరు ముందుకొచ్చి మాట్లాడేటోళ్ళు, ఎవరు ఏదైనా కానీ ముందుకొచ్చి ప్రజల గురించి అర్థం చేసుకునేటోళ్ళు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఓటర్ అనేటోళ్ళు నువ్వు తెలుసుకొని నువ్వు వేయాలి. అంతేగాని వాళ్ళు గెలుస్తారు నిజాయితీ నువ్వు ఒక్కటితో నిజాయితీ అనేది ఓట్లు 10 పడని ఒక్కోటయ్యి. వాళ్ళతో నీకెందుకు, గెలిచే దాంట్లో నేను ఉంటాను కదా, గొర్రెలలో నేను ఉంటానే ఉద్దేశమే కదా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా పాతకాలం రాజకీయాలను కొత్త రాజకీయం చూస్తున్నాం. ఇప్పుడు నవ్వే జనరేషన్ కూడా
చాలా అప్డేట్ అవుతుంది, యువత రాజకీయాలు వస్తుంది, కొంతమందికి అవేర్నెస్ ఉంది, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి. ఈ రాజకీయం పరంగా ఎన్నికలు అనగానే మరి కుల మతాలు అనే ఉద్దేశం తీసుకొని వస్తారు రాజకీయ పరంగా. ఇది ఎంతవరకు కరెక్ట్, మీ అభిప్రాయం చెప్పండి. కుల మతాలు వాస్తవానికి ఏం జరుగుతుందంటే, కుల మతాలు అంటే కులం మన కులం తక్కువనా అనేది ఒకటి. ఏంటంటే కులం అనేది సెన్సిటివ్ విషయం, మతం అనేది కూడా సెన్సిటివ్ విషయం. ఓకే, మన దాకా వచ్చిన తర్వాత మనరా అని చెప్పేసి కావాలని చెప్తారు, మనం ఎందుకు తక్కువ అని చెప్పేసి. అది కూడా మత పెద్దలే. కులం తప్పు కాదు, మతం తప్పు కాదు. మతంలో అలాంటి తప్పుదో పట్టించే వాళ్ళ తప్పు. అలాంటి దానికి మాత్రం కాకండి. ఎవరైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సొంత అన్నదమ్ములు సొంత అమ్మకు అన్నం పెట్టరు. అలాంటిది సొంత అన్నదమ్ముల దగ్గర మధ్యలో గొడవలు అవుతాయి. అలాంటిది ఏ కులం అయితే పనిచేసేటోళ్ళు కావాలి కానీ. ఇప్పుడు సొంత నువ్వు చెప్తాను, సొంత మీ ఇంట్లో ఇట్లా అయితే, మీ ఇంట్లో సర్పంచ్ అయితే ఇట్లా నీకేమన్నా ఫ్రీగా వస్తాయా? నీకైనా డబ్బులు పని చేయకుండా అయితే డబ్బులు ఇప్పిస్తాడా? నువ్వు పని చేసుకోవాల్సిందే. ఎవరేం జరగదు, 10 రోజుల ముచ్చట అంతే. దాని తర్వాత నీ దారి నీది. 14 తారీఖు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత 14 తర్వాత చూడు, మళ్ళీ నీ దగ్గరికి రాడు, నేను మందలేయడు. ఇప్పుడు మందలు ఇచ్చినట్టు ఏముండదు, అక్కడ ఏం జరగదు. జస్ట్ మనం అనుకోవడం తప్పితే ఏం లేదు. నాకు తెలిసి మతాలు అనేది కొంతమంది చేతుల, మత పెద్దల చేతిలో వాళ్ళకు ఎంతో బల్ల కింద డబ్బులు ఇచ్చేసి అలా చేసి వాళ్ళను అరే మనందరం ఇటేయాలని చెప్పేసి అనుకోవడమే కానీ అంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ కాదని నాకు. ఇంకొక క్వశ్చన్ అడుగుతాం. సో మీరు యువ నాయకుడు కదా, ప్రజల కష్టాలు చేసిన వాళ్ళు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, విలేజ్ గురించి డెవలప్ చేయాలని ఆలోచన ఉంది, విలేజ్లో ఎంతో కొంత మార్పు తీసుకురావాలని ఒక పట్టు సంకల్పంతో ఉన్నారు కదా. సో ఇప్పుడు మీరు యువ రాజకీయం దిగినప్పుడు మీకు ఎంతోమంది అపోజిషన్ పోటీ కూడా ఉన్నారు కదా. సో మీరు యువతకి ఇప్పుడు కానీ రాబోయే ఎలక్షన్లో వాళ్ళకు ఏం అడ్వైజ్ అండ్ మోటివేషన్ ఇవ్వాలనుకుంటారు, మీ అభిప్రాయం చెప్పండి. పక్క రావాలి, తెలిసిన వాళ్ళు రావాలి, తెలియని వాళ్ళు సపోర్ట్ చేయాలి, లేదంటే సైలెంట్గా ఉండాలి. వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఇలా ఎందుకు వస్తున్నారు, వాళ్ళకి అవసరమా అనేది మాత్రం డిమోటివేషన్ అయితే చేయకూడదు. వాళ్ళకి ఏంటంటే చెప్పాలి, అంటే వాళ్ళకి ఏదో చేస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగు, కన్ఫామ్గా నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి. ఎవరన్నా నీకు ఇంట్రెస్ట్ ఉండి లేకపోతే అతను తప్పుదోవ పోతుండంటే చెప్పు. లేదు ఈయన పర్ఫెక్ట్గా పోతుండు, మ్యాటర్ బరాబర్ ఉందన్న తర్వాత నువ్వు సపోర్ట్ అనే చేయి, లేకపోతే సైలెంట్గా ఉండు. కానీ దాదాపు సపోర్ట్ చేయాలి. నీతోటి కానప్పుడు వేరేటోళ్ళు కాదని చెప్పేసి అనుకున్నది కరెక్ట్ కాదు. నీతోటి కానప్పుడే, అందరి దగ్గరికి వెళ్ళి ఆప్షన్ పోయినప్పుడే, ఎంతో కొంత అతను అనుభవించినప్పుడే ఎంతో కొంత మార్పు కావాలనే ఉద్దేశం కొద్దీ చూసి చివరి ప్రయత్నంగా ఇది ఎంచుకుంటాడు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, సహాయం చేయాలి. దేనికైనా ముందుండి నడిపి, అంటే నా వాళ్ళు నాకు ఉన్నారు అనే రేపొద్దున నాలంటోడు ముందుకు రావాలని అంటే, నేను ఫస్ట్ గెలవాలని అంటే నాకు సపోర్ట్ ఇస్తే నన్ను చూసి ఇంకో 10 మంది ముందుకు వస్తారు. సో అప్పుడు ఏంటంటే కంప్లీట్గా మారిపోతుంది. కాబట్టి యువత అనేది ముందుకు వచ్చేటోళ్ళకు కంప్లీట్గా సహాయం చేయాలి. కొంతమంది ఉంటారు యువతలలోనే ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు. వీళ్ళు ముందుకు వస్తే మేమేడా ఫేడ్ అవుట్ అయిపోతాము, మేమేడా కనబడకుండా పోతాము, వీళ్ళు మా మాట చెప్పకుండా మా మాట వినకుండా వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశం కొద్ది ఉంటారు. కానీ ఊరు కోసం మంచి జరిగినప్పుడు ఎవరి మాట వినాల్సిన పని లేదు. ఊరు మంచి, మన అందరికి కావాల్సింది ఊరు, పెద్ద మనుషులు కాదు. మనుషుల దగ్గర మనుషులు మానవత్వం కావాలి, మర్యాద కావాలి, బంధుత్వం కావాలి. కానీ ఇదంతా ఇప్పుడు మన ఇంట్లో విషయం అయితే అట్నే వదిలేయం కదా. మన ఇంట్లో విషయం అయితే ఎట్లయితే అట్లా పోని అని చెప్పేసి అయితే మనం అనుకోం కదా. సో ఇది కూడా మన ఊరికి సంబంధించిందే. కాబట్టి ఎవరైనా, యువతనే కాదు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఊరు కోసం మంచి చేసేటోళ్ళకి మనం కంప్లీట్గా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ మనం ముందనే ఉండాలి, ముందు లేకపోతే మనకు సపోర్ట్ అనేయాలి. లేదు అవసరం లేదని కూడా సైలెంట్గా ఉండాలి. కానీ అంటే రూమర్స్ మాత్రం క్రియేట్ చేయొద్దు, వారికి అవసరమా లేకపోతే అదా ఇదా అని చెప్పేసి మాత్రం క్రియేట్ చేయొద్దు అని నా చిన్న ఒపీనియన్. ఇప్పుడు ఎన్నికల సమయం కదా, యువత మరియు ప్రజలు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకుని ఎన్నుకుంటే ఎలాంటి మార్పు వస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. ముందుండి ఆశతో ఉన్నాను కాకుండా ఆశతో ఉన్న నాయకుని గెలిపించాలి. కంప్లీట్గా ఊరి మీద పట్టు ఉండాలి. సామాన్య ప్రజల నుంచి ఉన్నత స్థాయి ఉన్న ప్రజలందరి దగ్గర అందరి బాధలు మరియు వాళ్ళ కష్టాలు అన్నీ తెలిసి ఉండాలి. ఈ ఊరు కోసం ఏం చేయాలని చెప్పేసి మినిమం అవగాహన ఉండాలి. ఏం చేస్తే ఊరు డెవలప్ అవుతుందని చెప్పేసి అవగాహన ఉండాలి. ఎవరైనా వస్తే ఎలా మాట్లాడాలని చెప్పేసి మినిమం కామన్ సెన్స్ ఉండాలి. లేదు అని అంటే అన్నిటికన్నా మించి చదువుకొని ఉండాలి. చదువుకొని ఎందుకోవడం అంటే ఒక లెటర్ వస్తుంది,
రాయడానికో చదవడానికో అట్లీస్ట్ ఏదో ఒక మనం మళ్ళీ ఒక అసిస్టెంట్ పెట్టుకోకుండా స్పాట్ డెసిషన్ తీసుకునే అంత కేపబిలిటీ ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ చిన్న చిన్న క్వాలిటీస్ అంటే క్వాలిటీస్ చాలానే ఉన్నాయి. కాకపోతే మనం అవన్నీ చెప్పాలంటే దాదాపులా అవన్నీ తెలిసిన వాళ్ళు అయిపోతారంటే అయిపోరు. అందరికి నచ్చేలా ఉండాలి, మనం అందరిని ఒప్పించేలా ఉండాలి. ఓకే అన్న, ఇప్పుడు మీరు ఎన్నికల పొడి చేస్తున్నారు కదా, అవును. మీరు ప్రతి ఒక్క యువత కానీ ప్రజలు మీరే నా నాయకుడు కావాలని అనుకుంటారు, మీరే గెలవాలని అనుకుంటున్నారు. సో మీ మీద అంతగా నమ్మకం పెట్టుకున్న ప్రజలకు యువకులకు మీ గ్రామానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు కొంచెం చెప్పండి. మన ఊర్లో ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే రోడ్లు అండ్ రవాణా. రోడ్డు గురించి అని మనకు అధికారం లేనప్పుడే దాని గురించి ఎంతో కొంచెం శ్రమించడం జరిగింది. రోడ్డు శాంక్షన్ చేయించడం కూడా జరిగింది. మన దగ్గర అధికారికంగా పేపర్ కూడా ఉన్నది. బస్సు అని అంటే బస్సు కూడా దాదాపులో రావడానికి వస్తుంది. ఇంకొకటి కూడా తీసుకురావడానికి ట్రై చేద్దాం. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మహిళలకు ఉపాధి. పల్లెటూరు కాబట్టి వారికి తగ్గట్టు వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకు తగ్గట్టు ఒక ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒక ఉద్దేశం. తర్వాత యువతకి కూడా ఉపాధి. దాదాపులో ఎక్కడ చూసినా కానీ దాదాపులో ఖాళీగా తిరుగుతూ ఉంటారు. పని ఉన్నప్పుడు పని చేసుకుంటారు, మిగతా టైంలో ఖాళీగా ఉంటారు. సో వారికి సంబంధించిన యువత అంటే సపోజ్ పిఎంఈజీపీ లోన్ కానీ అలాంటి లోన్స్ ఉంటాయి చూసినామా, అలాంటివి కానీ కొన్ని స్కిల్ డెవలప్ పర్పస్లో అవి కానీ ఏదో ఒక రకంగా వాళ్ళను పని అనేది కల్పించాలి. పని కల్పిస్తే వాళ్ళు ఖాళీగా ఉండరు. అది ఒకటి. కానీ వృద్ధులు ఉంటారు, వితంతువులు ఉంటారు, వాళ్ళకి పింఛన్లు కానీ సకాలంలో బరాబరి జరుగుతున్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవాలి, అంత టైంకి ఇప్పించాలి. ఇంకొకటి శానిటైజేషన్, మోర్లు అవి ఉంటాయి కదా, వాటిని క్లీన్గా ఉంచడం. ఎక్కడ ఏమైనా ఉన్నా దాన్ని ప్రతి మంత్లో కానీ అది క్లీన్ చేపియాలి. ఇక విద్యుత్ దీపాలు, లైట్లు, ఎల్ఈడి లైట్లు, నేను ఒకటి ఎల్ఈడి లైట్లు పెట్టిద్దాం అనుకుంటున్నా గెలిచిన తర్వాత. సో ఇంకేమున్నాయని అంటే ఇంకా చెప్పాలంటే చాలానే ఉన్నాయి. ఒక విలేజ్ అంటే ఒకటే కాదు కదా, కంప్లీట్ ఒక విద్యారంగం, ఓన్లీ వైద్య రంగం, ఓన్లీ వ్యవసాయ రంగం అని కాకుండా ఊరు అంటేనే కంప్లీట్గా మిక్స్. అన్ని రకాలుగా నా దగ్గర దానికి ఒక ప్లాన్లు ఉన్నాయి. అవన్నీ నేను గెలిచిన తర్వాత ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఒక 30 రోజుల నుంచి నేను గెలిచిన తర్వాత 30 రోజుల నుంచి స్టార్ట్ చేస్తే 6 నెలల్లో ఫస్ట్ వచ్చిన 6 నెలల్లో మన దగ్గర ఎక్కువ విలేజ్ దేశం పోయి ఉంటారు కదా, వచ్చిన వాళ్ళు మాత్రం పక్క పరిచయం అవుతుంటారు. అరే మన ఊరైనా చేంజ్ అయింది, ఎలా చేస్తామని చెప్పేసి ఎవరైనా అడిగారు అనుకో, చేస్తా, ఎలానో చేస్తా, కానీ మాత్రం చేస్తా. ఎలానో చేస్తానంటే అది నాకు తెలిసి ఉంది ఎలా చేయాలని చెప్పేసి. సో అన్నీ మనం కంప్లీట్గా చెప్పలేం కాబట్టి ఒక 6 నెలల పనులు మార్పు స్టార్ట్ అవుతుంది, కానీ 30 రోజులలో పని స్టార్ట్ చేస్తాం. ఓకే అన్న. సో అన్న, ఎట్లా మీ మీద పాజిటివ్ ఉంది, ప్రజలు నాయకులు మన యువకులు అందరూ మీరే గెలవాలని కోరుకుంటారు. తప్పకుండా ఈ ఎన్నికలు మీరే గెలుస్తారని నమ్ముతున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. మీ విలువైన ఓటు, మనకు బ్యాట్ గుర్తు వచ్చింది కాబట్టి మీ విలువైన ఓటు ప్రతి ఒక్కరు వినియోగించుకొని బ్యాట్ గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే నేను ఒక్కరిని ముందుకు వచ్చింది అనుకో, నాలాగా ముందుకు వచ్చే వాళ్ళు చాలామంది మీలో ఉన్న కూడా ఉండవచ్చు. నాలాగా అంటే వెనక్కి తగ్గకుండా నాకు సపోర్ట్ చేస్తే నన్ను చూసి మన ఊరే కాకుండా మన మండలంలో నాయకులు కూడా అది ఆల్మోస్ట్ దాదాపు ఎక్కువ యువకులే ఉన్నారు. ఇప్పుడు మండల్ని కూడా ఇలా మోటివేషన్ చేసి మేము అనుకుంటున్నాం. నేనే కాకుండా నాలంటే ఇంకా ముందు తీసుకురావడానికి ట్రై చేస్తాం. మన ఊరు ఒకటే కాకుండా మండలం కూడా చేంజ్ చేయడానికి మేము నా వంతు నేను కృషి చేయడానికి ట్రై చేస్తాను.